గత ఏడాది నవంబర్ నుండి దేశవ్యాప్తంగా అమలు కానున్న లేబర్ కోడ్లు కారణంగా 29 కార్మిక చట్టాలు రద్దయ్యాయని, లేబర్ కోడ్ల రద్దుకు కార్మిక, కర్షక సామాన్య ప్రజానీకం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ముజఫర్ అహ్మద్ అన్నారు. దేశవ్యాప్తంగా 10 కార్మిక సంఘాలు, జాతీయ కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, ఉద్యోగ సంఘాలు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా, కార్మిక ఉద్యోగ విధానాలకు వ్యతిరేకంగా వీళ్ళకున్న హక్కులు సౌకర్యాలను హరించే పద్ధతుల్లో 26 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా కుదించి ఈ 4 లేబర్ కోడ్లు అమల్లో తీసుకొచ్చారు. ఈ లేబర్ కోడ్లు అమలైతే ఉద్యోగులు, కార్మికులు హక్కులు సౌకర్యాలు లేకుండా, కనీసం సమ్మె చేసే అవకాశం లేకుండా, అట్లానే యూనియన్ పెట్టుకునే అవకాశం కూడా లేకుండా ఇటువంటి విధానాలు రూపొందించారు. ఈ విధానాల వల్ల కార్మికులకి, ఉద్యోగస్తులకి ఎటువంటి ప్రయోజనం లేదు. ఉన్న హక్కులు సౌకర్యాలు పోగొట్టుకోవడం తప్ప. దీనివల్ల బడా పెట్టుబడిదారులకి, కార్పొరేట్ సంస్థలకి, విదేశీ కార్పొరేట్ సంస్థలకి ఈ కార్మికులు, ఉద్యోగస్తులు శ్రమని చాలా చౌకగా దోచిపెట్టడానికి ఉపయోగపడే ఈ లేబర్ కోడ్లు. ఈ లేబర్ కోడ్లు అమలవుతే కార్మిక వర్గం జరిగే ఇబ్బందిని గుర్తించి ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె జరపాలి అని చెప్పేసి అన్ని కార్మిక సంఘాలు పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా నసరావుపేట మున్సిపల్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి సమ్మె నోటీసు ఇచ్చాం. మున్సిపల్ కమిషనర్ గారికి 12వ తారీఖు ఫిబ్రవరి 12వ తారీఖు జరగనున్న సాధారణ సమ్మె గురించి కమిషనర్ గారికి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. కార్మికుల సమస్యలు, సమ్మెకాలపు ఒప్పందాలకు జీవోలు ఇవ్వాల్సి ఉంది. గత సమ్మెకాలంలో 16 రోజులు సమ్మెకాలం, రోజు వేతనాలు ఇవ్వాలి. మరియు ఈ 4 లేబర్ కోడ్ తీసుకొచ్చి కార్మికుల హక్కులను అదుపు చేయడానికి ఈ ప్రభుత్వం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి. ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మికుల హక్కులు ఇచ్చేయాలి.